తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత. దీని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది. మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజల నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం. అందుకే ఇవాళ వినూత్నమైన నిరసన మేము చేసినాము. తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని ఆశిస్తున్నాం. దిగిరాకపోతే మా పోరాటం ఎలా కొనసాగించాలో ఒక మేధావేమో మహాలక్ష్మి స్కీమ్తో జీడీపీ పెరుగుతుంది అంటాడు, ఇంకో మేధావి ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటాడు. మరి లాభాల్లో ఆర్టీసీ ఉంటే రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అడుగుతున్నది, కేసీఆర్ గారి బృందం అడుగుతున్నది. సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. సరే, ఎవరు రాజకీయం చేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ఎవరి కోసం ఫ్రీ బస్సు పెట్టారు, ఎందుకోసం మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకోసం కుటుంబాలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు ఫ్రీ బస్సు అంటే కుడి చేత్తో ఇచ్చినట్టు, మళ్ళీ ఎడం చేత్తో పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు 25-30% మరి ఇంకా రేట్లు పెంపు. దీనివల్ల కుటుంబానికి లాభమా నష్టమా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మహిళలే అడుగుతున్నారు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీకి. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయినాయి యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత. మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్న The transport minister is also in his own controversy. Well, the transport minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now, there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका innovative thinking? आप कहते हो एक तरफ कि RTC फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको ये सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయమే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఎందుకు వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పెరిగిన బస్ ఛార్జీల నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.